హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ ఎగ్ కర్రీ కొద్దిగా కొత్త రకంగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే 3 eggs అయితే తీసుకున్నా. 3 eggs కూడా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఎగ్ కర్రీ ఎలా ముందుగా ఒక 3 eggs వరకు అయితే తీసుకున్నా. ఇది ముందుగా మనమైతే బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్తో పాటు టమాటా కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చేస్తే ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మొత్తం టమాటా విత్ ఎగ్స్ పూర్తి అంతా కూడా ఒక 15 to 20 minutes అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాకైతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా అయితే బాయిల్ అయిపోయి ఈ విధంగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా కూల్ అయిన తర్వాత వాటిపైన ఉన్నటువంటి పెంకుని మొత్తం అంతటిని తీసుకోవాలి. మొత్తం అంతా కూడా నేనైతే 3 eggs తీసుకున్నా. 3 eggs నా కర్రీకి అయితే సరిపోతాయి. మీరు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ముందుగా 3 eggs ప్లస్ కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అదేవిధంగా 3 నుంచి 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా చేయాలి. దాని తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి టమాటాని పైన పులుసు తొక్క తీసి మనం జ్యూస్ తయారు చేసుకోవాలి. ఆ జ్యూస్ని మనం యాడ్ చేయాల్సి వస్తుంది. చూసారు కదా, బాగా ఉడికిపోయి అంతటిని మొత్తం కూడా మనం మిక్సీలో లేదా గ్రైండర్లో వేసి పూర్తిగా జ్యూస్ చేసుకోవాలి. అదేవిధంగా దీంతో పాటు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేయాలి. మొత్తం అంతా కూడా జ్యూస్ అయిపోతుంది. మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఈ మొత్తాన్ని అంతటిని కూడా జ్యూస్ చేయాలి. బాగా జ్యూస్ అయిపోయింది కానీ ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ముందుగా 2 tablespoon వరకు అయితే ఆయిల్ తీసుకుంటున్నా. నా కర్రీకి అయితే ఇది సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. నేనైతే 2 tablespoons అయితే తీసుకుంటున్నా. మొత్తం హీట్ ఎక్కినాక అందులోకి మనం బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని అయితే యాడ్ చేయాలి. దీంతోపాటు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం యాడ్ చేస్తే కొద్దిగా కలర్ అయితేనే చేంజ్ అవుతుంది. యాడ్ చేసిన తర్వాత దీని అంతటిని కూడా ఒక 10 minutes వరకు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చినంత వరకు. చూసారు కదండి, రెడ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఈ 3 eggsని కూడా తీసి పక్కన వేరే బౌల్లో పెట్టుకోవాలి. మనం కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత వీటిని అన్నింటినీ యాడ్ చేస్తాం. ముందుగా అయితే నేను ఈ 3 eggsని కూడా వేరే ప్లేట్లోకి తీసుకున్నా. దాని తర్వాత మనం చిన్న ముక్కలుగా చేసినటువంటి ఆనియన్స్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ టైంలో. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా పోపులు ఇదే టైంలో యాడ్ చేసుకొని రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో వేపించుకోవాలి. దాంతోపాటుగా కొద్దిగా ఒక 2 tablespoon వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ టైంలో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఒక 2-3 minutes వరకు అయితే వేయించుకుంటే పచ్చివాసన పోతుంది. దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటా జ్యూస్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాం. చూసారు కదండి, టమాటా జ్యూస్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేయాలి. దీంతో మొత్తం మిక్సర్ని కూడా 2 to 3 minutes వరకు అయితే బాగా కలుపుకొని వేయించుకోవాలి. దాని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది.
కొద్దిగా పసుపు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు, అదేవిధంగా కారం అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నా. సాల్ట్ అది కూడా 2 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేయాలి. ఈ మొత్తం మిక్సర్ని కూడా ఒక 10 to 5 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. వాటర్ యాడ్ చేయడం వల్ల కొద్దిగా పలసగా అవుతుంది, కొద్దిగా కర్రీ అనేది ఎక్కువ అవుతుంది. లేదంటే కనుక అదే విధంగా వదిలేసి ఏం పర్వాలేదు, కర్రీ టేస్ట్ బాగానే వస్తుంది. దాని తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న 3 ఎగ్స్ని కూడా కొద్దిగా కట్ చేసి ఇందులో ఈ టైంలో యాడ్ చేయాలి. కొద్దిగా కట్ చేయడం వల్ల దాంతోపాటు కొద్దిగా చికెన్ మసాలా కానీ, ఎగ్ మసాలా కానీ, నార్మల్ మసాలా కానీ యాడ్ చేస్తే కర్రీ అనేది కొద్దిగా టేస్ట్ బాగా వస్తుందండి. నేనైతే చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నా. దీంతోపాటు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. నేనైతే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోలో చూపించిన విధంగా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.